అనగనగా చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక బావుటకట్ల మనిషి ఉండేవాడు. అతను మట్టి పాత్రలు తయారుచేసి అమ్ముతూ జీవనం సాగించేవాడు. అతని భార్య సీతమ్మ చాలా సాహనశీలి, ధర్మవంతురాలు. వారికి పిల్లలు లేరు. ఈ విషయం రామయ్య మనసులో ఎప్పుడూ బాధగా ఉండేది. రామయ్య రోజంతా కష్టపడినా జీవితం పెద్దగా మారలేదు. అది ఒక భయానకమైన అరణ్యం. చెట్ల కొమ్మలు గాలి వీస్తుంటే ఏదో వింతగా విలపిస్తున్నట్లుగా శబ్దం చేస్తున్నాయి. చెరువు నీళ్లలో ఓ మర్మరమైన చలనం ఒక వణుకు పుట్టించే వాతావరణాన్ని కలిగించింది. ఆ చెరువు దగ్గర ఒక సాధువు నిలబడి ఉన్నాడు. అతని ముందుగా ఒక మట్టి కుండ పెట్టి ఉంది. గాలులతో పాటు నల్లటి పొగ వ్యాపించింది. చెరువు పక్కన గాలి మరింత ఘనంగా మారింది. సాధువు మంత్రాలు జపించడం ప్రారంభించాడు. నల్లటి పొగ ఆ కుండవైపు తేలుతూ వెళ్ళి అందులో కలిసిపోయింది. సాధువు ఆ కుండపైకి ఒక గుడ్డతో కప్పివేశాడు. నన్ను వదిలిపెట్టు, నన్ను విడుదల చేయి. సాధువు, ఇక నుండి నేను ఎవరిని హాని చెయ్యను. నన్ను విడుదల చేయి, నీకు పుణ్యం ఉంటుంది. కొన్ని క్షణాలు కుండను చూస్తూ ఆలోచించిన తర్వాత ఆ సాధువు స్పష్టమైన స్వరంలో ఇలా అంటాడు. ఇక నువ్వు పగల వెలుగుని, రాత్రి అంధకారాన్ని చూడలేవు. నీ ప్రపంచం ఇక ఈ కొండే. నీకు ఇక విడుదల లేదు. ఇక నా మాటకు తిరుగులేదు. ఓ సాధు, అలా చెప్పవద్దు. తెలిసి తెలియక తప్పు చేశాను. నన్ను క్షమించు. దయచేసి నాపై దయచూపు. నేను వాగ్దానం చేస్తున్నాను, ఇకపై ఎప్పుడు ఏ మనిషికి హాని చేసే పని చెయ్యును. సరే, అలా అయితే నేను నీకు ఒక అవకాశాన్ని ఇస్తాను. భవిష్యత్తులో ఎవరైనా నీ కుండను తెరిస్తే వారి 3 కోరికలను నువ్వు తీర్చాలి. 3వ కోరిక నెరవేర్చిన తర్వాతే నువ్వు శాశ్వతంగా ఈ కుండ నుంచి విముక్తి పొందుతావు. కానీ జాగ్రత్త, ఒక కోరిక మాత్రమే తీర్చితే నీకు విముక్తి రాదు. 3 కోరికలు నెరవేర్చినప్పుడే నువ్వు స్వేచ్ఛ పొందగలవు. అంత చెప్పి సాధువు చివరి మంత్రాలు జపించాడు. కుండ కూడా సున్నితంగా మెరుస్తూ ప్రకాశించాయి. వెంటనే సాధువు ఆ కుండని ఎట్టి చెరువులోకి విసిరేశాడు. రంగురంగుల వెలుగుల్లో ఆ కుండ నీళ్లలోపలే మాయమైపోయింది. సాధువు కూడా రంగురంగుల కిరణాల్లో అక్కడి నుండి అదృశ్యమైపోయాడు. మనం ఇద్దరం కూడా చాలా కాలం కలిసి ఉంటున్నాం. నువ్వు సంపాదించి తెచ్చే దాంట్లో నాకు తృప్తిగా ఉంది. కానీ మనకి లేని లోటు ఒక్కటే, మనకి పిల్లలు లేరు. కానీ నువ్వు మాత్రం పిల్లల గురించి పట్టించుకోకుండా సంపాదన కావాలని చెప్పేసి వాటి వెనకాల పరిగెత్తుతున్నావు. మన గ్రామంలో, చుట్టుపక్కల గ్రామంలో దేవుళ్ళు, గుళ్ళు అన్నీ తిరిగాం. అయినా మనకి పిల్లలు పుట్టడం లేదు. పక్కింటి పిన్నిగారు చెప్పారు, కాశీకెళ్ళి గంగానదిలో స్నానం చేసి దేవుణ్ణి దర్శనం చేసుకుని మొక్కబడి కట్టుకుంటే తప్పకుండా పిల్లలు పుడతారంట. మనమిద్దరం కాశీకి వెళ్ళడానికి ప్రయాణం చేయండి. నీకు ఒక్కదానికే నా బాధ, నాకు లేదా? చెప్పు. నాతోటి వాళ్లకు అంతా పిల్లలు ఉన్నారు. నేను ఏం పాపం చేశాను? నాకు ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా ముందుగా అడిగేది నీకు ఎంతమంది పిల్లలు అని. అయినా కాశీకి వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. నా కుండల వ్యాపారం అంతంత మాత్రమే ఉంది. కుండలు తయారు చేయటానికి మట్టి కూడా అయిపోయింది. అందుకే రేపు ఉదయాన్నే అడవికి వెళ్ళి మట్టి తీసుకొని వస్తాను. తర్వాత చూస్తాం. రామయ్య కుండ తయారు చేయాలని మట్టి కోసం ఉదయాన్నే లేచి అడవికి బయలుదేరతాడు. అడవిలో అడుగు పెడుతుందిగాని పక్షులు కిలకిలా, కిందపడి ఉన్న ఎండిన ఆకులు నడుస్తూ ఉంటే చప్పుడు. అలా నడిచి నడిచి అలసిపోయి ఒక చెట్లు కింద కూర్చుంటాడు. అటూ ఇటూ చూస్తాడు. దూరంలో ఒక స్వామీజీ చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తూ ఉంటాడు. వెంటనే లేచి
ఆయన దగ్గరికి వెళ్తాడు. స్వామి, నా పేరు రామయ్య. నేనొక కుమ్మరివాడిని. కొండలు చేయటానికి అడవిలో ఉన్న మట్టి కోసం ఇక్కడికి వచ్చాను. నాకు మీ దర్శనం కలిగింది. చూడబోతే మీరు మహా పెద్ద సాధువులాగా ఉన్నారు. సర్వజ్ఞానులు కనిపిస్తున్నారు. నువ్వు చెప్పింది నిజమే. నాకు భవిష్యత్తు చూడగల శక్తి ఉంది. నీకు డబ్బు మీద ఆశ ఎక్కువగా, నీకు ఇంకా సంతానం కలగలేదు. నీ భార్య బిడ్డ కోసం తపిస్తూ ఉన్నది. అంతేకాక నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. గొప్ప ధనవంతుడవుతావు. నీ ధన ఆశ వల్ల నీకు నీ కుటుంబానికి ఆపద కలుగుతుంది. నీ కష్టాన్ని నమ్ముకుని పనిచేయి, సుఖంగా ఉంటావు. దురాశకు పోయావంటే కష్టాలు తెచ్చుకుంటావు. జాగ్రత్త. ఆ సాధురామయ్యకు ఆ విధంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామయ్య కూడా అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళి మట్టి కోసం గొడ్డల్ని తీసుకుని నేలను తవ్వుతాడు. అలా తవ్వుతూ ఉండగా అతనికి ఒక రంగుల కుండ కనిపిస్తుంది. అవాక్కైపోతాడు. అతని సంతోషం ఆకాశానికి చేరిపోతుంది. వెంటనే ఆ రంగుల కుండను తీసుకుని కుండల కోసం తవ్విన మట్టిని గాడిద మీద పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. రామయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళి అడవిలో జరిగిన మొత్తం కథ భార్యకు చెబుతాడు. విన్న తర్వాత భార్య ఇలా అంటుంది. చూడయ్యా, నా మనసు ఎందుకు ఒప్పుకోవడం లేదు? లేనిపోని సమస్యలు వస్తాయేమో. మనకున్నదాన్లో సంతోషంగా ఉన్నాము. ఆ రంగుల కొండను చూస్తా ఉంటే నువ్వు ఆలోచించినట్లు దాంట్లో బంగారం, వజ్రాలు, నాణేలు ఉంటే సంతోషమే. కాని అందులో చేతబళ్ళు చేసి దెయ్యాలను బంధించి ఉంటే ఏం చేస్తావు చెప్పు? అందుకని నా మాటలు విని దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ దొరికిందో అక్కడే వదిలిపెట్టు. తన భార్య మాటలు వినకుండా రామయ్య కుండపైన ఉన్న మూతను తీస్తాడు. వెంటనే కుండలో నుండి నల్లని పొగ ఎగసి పెద్ద భయంకరమైన మానవ రూపంలోకి మారుతుంది. తరువాత రామయ్యను చూసి ఇలా అంటాడు. ఓ కుమ్మరివాడా, ఇన్ని వేల సంవత్సరాలు నేను కుండలో బందీగా ఉన్నాను. నా కుండపై ఉన్న మూతను తీసి నన్ను విడుదల చేశావు. కాబట్టి నువ్వు 3 కోరికలను కోరుకో. వాటిని నేను తప్పకుండా తీరుస్తాను. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో, 3 కోరికలు ఖచ్చితంగా కోరుకోవాలి. లేకుంటే నీకు మరణం తప్పదు. అతను మాటలు విన్న తర్వాత వాళ్లకి భయం పుట్టింది. అయినా రామయ్య లెక్క చేయకుండా ఇలా అంటాడు. మాకు చాలా ధనం కావాలి. చుట్టుపక్క గ్రామాల్లో ఉన్న ధనవంతుల కన్నా మేము ఎక్కువగా ధనవంతులు కావాలి. అంత సరిపోయే ధనము మాకు ఇవ్వు. సరే, మీ మొదటి కోరిక నెరవేరుతుంది. దక్షిణ దిక్కులో ఉన్న అడవిలోకి వెళ్ళు. అక్కడ ఒక ఎర్రటి చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు కింద తవ్వు. అక్కడ ఒక ప్రాచీన నిధి, పాతిపెట్టిన పెట్టి ఉంటుంది. దాన్ని బయటికి తీ. అది నిన్ను ధనవంతుణ్ణి చేస్తుంది. నువ్వు ధనవంతుడివైన తర్వాత నీ 2వ కోరికను అడుగుతాను. నువ్వు ఏమి కోరుకోవాలో ఆలోచించుకో. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఈ కుండను జాగ్రత్తగా ఉంచు. ఇది పగిలితే నీ కుటుంబం కూడా నశిస్తుంది. ఆ విధంగా చెప్పి మళ్ళా నల్ల పొగ మారిపోయి కుండలోకి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి రామయ్య అతని భార్య ఇద్దరూ ఆ మాయకుండ చెప్పిన విధంగా అడవికి బయలుదేరి వెళ్తారు. అలా నడిచి నడిచి ఒక దగ్గర ఆగి ఇటు అటు చూస్తారు. వాళ్ళకి దూరంగా ఒక ఎర్రటి చెట్టు కనిపిస్తుంది. రామయ్య సంతోషపడిపోతాడు. ఆత్రంగా చెట్టు దగ్గరికి వెళ్లి నేలను తవ్వడం మొదలుపెడతాడు. అలా తవ్వి పవ్వి కొంతసేపట్లో వాడికి
పాత నిధి ఉన్న పెట్టి బయటపడుతుంది. వెంటనే దాని బయటకు తీసి తెరిచి చూస్తాడు. అందులో బంగారు నాణ్యాలు, వజ్రాలతో నిండిపోయి ఉంటాది. వెంటనే ఆ నిధి ఉన్న పెట్టెని తీసుకుని ఇంటికి తిరిగి ప్రయాణం అవుతారు. అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటారు. ఎక్కడ్నించో హఠాత్తుగా ఒక నాగుపాము వచ్చి రామయ్యను కాటేస్తుంది. వెంటనే రామయ్య చనిపోతాడు. చనిపోయిన భర్తను చూసి అతని భార్య ఓరుమని ఏడుస్తూ ఇలా అంటుంది. అయ్యో దేవుడా, ఎంత ఘోరం జరిగిపోయింది. నా నుదుట బొట్టును, నా మెడలో ఉన్న తాలిని తెంచేశావయ్యా. నా తలరాతను ఈ విధంగా లాసావే ఏమయ్యా దేవుడా. ఈ ముదరాష్టపు పాము వచ్చి నా భర్తను కాటువేసింది. నన్ను విధవరాలి చేసి ఒంటరిదాన్ని చేసింది. అయ్యో నా కర్మ కర్మ, నా తలరాత. నేను చిలకు చెప్పినట్టు చెప్పాను. వద్దయ్యా, మనకున్న దాంట్లో మనం తృప్తిగా ఉన్నాము. ఆ మాయకుండ మూత తీయవద్దు. ఎక్కడ్నుంచి తెచ్చావో అక్కడే వదిలిపెట్టు అని నీకు చెప్పాను. ఇప్పుడు చూడు, ప్రాణం పోయింది. ఇప్పుడు ఈ సంపదను అనుభవించకుండా వెళ్ళిపోయావు. దురాశ దుఃఖానికి చేటు అంటే ఇదే. సమయానికి దేవుడులాగా ప్రత్యక్షమైనారు స్వామీజీ. మీరు నా భర్తను కాపాడండి, నాకు ప్రాణభిక్ష పెట్టండి. మా తల్లి, తలరాతను ఎవరూ మార్చలేము. ఇంతకు ముందే నీ భర్తకు నేను చెప్పాను, కష్టాన్ని నమ్ముకుని బతుకు, సుఖంగా ఉంటావని, నీకు సంతానం కూడా కలుగుతుందని చెప్పాను. ధనవంతుడవ్వాలని దురాశతో మరణించాడు. ఇక బాధపడితే ఎటువంటి ప్రయోజనం లేదు. నీ భర్తను ఈ అడవిలోనే దహనక్రియలు చేసి ఇంటికి వెళ్ళు. ఆ మాయాకొండను తీసుకెళ్లి భూమిలో పాటిపెట్టి దానిపై పసుపు నీళ్లు చల్లి ఒక తులసి మొక్కను నాటు. తరువాత 8 నెలలు తరువాత రంగయ్య అనే వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానంటాడు. నువ్వు కాదనకుండా అతన్ని పెళ్లి చేసుకో. తరువాత నీ కడుపున నీ భర్త పుడతాడు.